తెలంగాణ వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఇవాళ విద్యా సంస్థల బంద్కు పిలుపునిచ్చాయి విద్యార్థి సంఘాలు. ప్రైవేటు స్కూళ్లలో అధిక ఫీజులు వసూలు చేయడంపై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశాయి. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యూ ఆధ్వర్యంలో బంద్కు పిలుపునిచ్చారు విద్యార్థి సంఘాల నేతలు. ప్రభుత్వ స్కూల్స్, కాలేజీల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విశాల్ అందిస్తారు. విశాల్, చెప్పండి. ఇక తెలంగాణ వ్యాప్తంగా నేడు విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని విద్యా సంస్థల బంద్ నేపథ్యంలో విద్యార్థి సంఘాల డిమాండ్ ఏంటి? రైట్ షామ్ని, విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చిన బంద్ కారణంగా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా స్కూళ్ళు, కాలేజీలు తెచ్చుకోలేవు. ఇక రోజు మోగాల్సిన 10 గంట కూడా ఈరోజు మోగకుండా ఉండాల్సిన పరిస్థితి. ఇక ఈ బంద్కి సంబంధించి అన్ని స్కూళ్ళు, ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్ళు అన్ని కూడా ముందస్తుగానే వాళ్ళ తల్లిదండ్రులందరికీ ఇన్ఫర్మేషన్, అదేవిధంగా విద్యార్థులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాయి. దీంతో స్కూళ్ళకి ఎవరు చేరుకోలేదు. ఇక విద్యార్థి సంఘాలు ప్రధానంగా ఈ బంద్ పెట్టడానికి గల కారణాలను కూడా తెలిపారు. ఒక భారీ పోస్టర్ను కూడా విడుదల చేశారు. ముఖ్యంగా ఫీజుల నియంత్రణ చట్టం తేవాలి. ప్రైవేట్ స్కూళ్ళు, కాలేజీలు ఇష్టారాతిన ఫీజులు వసూలు చేస్తున్నాయి. దీనికి అడ్డుకట్ట వేయాలని ఫీజుల నియంత్రణ చట్టం తీసుకోవాలి. అదేవిధంగా పెండింగ్ స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ ని విడుదల చేయాలని దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని సంవత్సరాలకు సంబంధించిన ఈ స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 8,000 కోట్ల పైగా చేస్తున్నాయి. ఈ పెండింగ్ లో ఉన్న ఈ బకాయిలను విడుదల చేయాలి. సకాలంలో ఇవి విడుదల కాకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని ప్రైవేట్ కాలేజీలు సర్టిఫికేట్లు ఇవ్వడానికి కూడా విద్యార్థులని ఇబ్బందులు గురి చేస్తున్నాయని విద్యార్థి సంఘాలు తెలుస్తున్నాయి. ముఖ్యంగా విద్యాశాఖ మంత్రిని నియమించాలి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు విద్యాశాఖకు ఒక మంత్రిని ప్రభుత్వం కేటాయించలేదు. విద్యాశాఖ మంత్రిగా ఉండాలి. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి అందుబాటులో ఉంటే తను పూర్తి స్థాయిలో విద్యా సమస్యలపై దృష్టి పెడతారని విద్యార్థి సంఘాలు చెప్తున్నాయి. దీంతో పాటు జూనియర్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని కూడా భర్తీ చేయాలి. ఖాళీలను భర్తీ చేసినప్పుడే విద్యార్థులకి సబ్జెక్టు వీటన్నిటికీ టీచింగ్ చెప్పేందుకు లెక్చర్లు ఉంటారు. అప్పుడే విద్యార్థులు మెరుగైన విద్యను నేర్చుకుంటారని కూడా విద్యార్థి సంఘాలు చెప్తున్నాయి. మొత్తం ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడీఎస్యూ, ఏఐడిఎస్ఓ, దీంతో పాటు మరికొన్ని విద్యార్థి సంఘాలు అన్ని కలిపి ఈరోజు విద్యా సంస్థల బంద్కు పిలుపునిచ్చాయి. స్కూళ్ళు, కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు అన్ని కూడా ఈరోజు మూతపడిపోయాయి. అయితే విశాల్, ఈ అంశంపై ప్రభుత్వం కానీ విద్యాశాఖ అధికారులు కానీ ఏమైనా స్పందించారా? ఈ విద్యా సంస్థల బంద్ కంటే ముందు ఇప్పటికీ విద్యార్థి సంఘాలు, అదేవిధంగా ప్రైవేట్ కాలేజ్ మేనేజ్మెంట్లు కూడా పలుమార్లు నిరసన వ్యక్తం చేశాయి. మంత్రులను కలిశారు విడుదల చేయాలని. అయితే ప్రభుత్వం కొంతమందికి విడుదల చేస్తున్నామంటే చెప్తుంది. అయితే ఇంకా ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు పెద్ద మొత్తంలో ఉండడంతో అటు కాలేజీలోనే మేము రన్ చేయలేకపోతున్నామని ప్రైవేట్ స్కూల్ కానీ కాలేజ్ మేనేజ్మెంట్లు చెప్తున్నాయి. మరోవైపు స్కాలర్షిప్ రాకపోవడం వల్ల తమ ఖర్చులకు ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా కొన్ని ప్రైవేట్ కాలేజీలు సర్టిఫికేట్లు ఇవ్వట్లేదని విద్యార్థులు కూడా వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ సంబంధించి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి. లేదంటే రాష్ట్రంలో ప్రైవేట్ విద్యా సంస్థలు నడపడం కష్టకరంగా మారిందని అటు ప్రైవేట్ కాలేజ్ మేనేజ్మెంట్, అదేవిధంగా స్కూల్ మేనేజ్మెంట్లు వాళ్ళ వర్షం తెలియజేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ విశాల్.